ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఎవరెవరైతే మనకు అడ్డొస్తారు అనుకుంటారో లేదా వీళ్ళు ధైర్యంగా నిలబడతారు అనుకుంటారో వాళ్ళ మీద పర్సనల్ అటాక్స్కి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు లాంటి వ్యక్తుల గురించి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. బట్ ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు ఎన్నో వేల మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి కల్పిస్తూ ఎన్నో కుటుంబాలకి ఆధారమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద నిందలు వేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననాన్ని చేయడానికే ఈ విధంగా పూనుకున్నారు. ఎవరైనా సరే ఒక ప్లేస్ కొనేటప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత వాటి ఆధారాల కోసం వాటిని వెరిఫికేషన్ చేసే క్రమంలోనే ఏదో డౌట్ ఉంది అని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి ఇవ్వండి అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్తే తిరిగి వీళ్ళ మీదే కేసులు పెట్టి వీళ్ళ పరువుని ఏ విధంగా బజార్కి ఇచ్చడానికి ట్రై చేస్తున్నారో మీరు అందరూ చూశారు. ఇలాంటి విషయాలు గనక ముందు పునరావృతం గనక అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ మీద తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే అధికార బలం ఉంది అని మీరు ఇప్పుడు ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలాంటి చర్యలు చేస్తున్నారో, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని అడ్డుపెట్టుకొని చేస్తున్నారో, ఒక ఈ విషయమే కాదు ఇలాంటివి చాలా విషయాలు మీరు చూస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న విజయవాడలో జరిగినటువంటి సంఘటన కూడా పోలీసులను అడ్డుపెట్టుకొని ఒక సాధారణ సరే క్రిమినల్ కేసులు ఎంతమంది మీద లేవు, ఎంతమంది ఎంపీల మీద లేవు, ఎంతమంది ఎమ్మెల్యేల మీద లేవు. డెఫినెట్గా క్రిమినల్స్ని శిక్షించవద్దు అని మేము అనము. అలాంటి వ్యక్తుల్ని మీ అధికారం ఉపయోగించి పోలీసుల చేత ఏ విధంగా చిత్రహింసలు చేసి చంపేశారో కూడా మీరు అందరూ చూశారు. ఇప్పటికైనా ఇవి ఆపకపోతే ఎప్పుడో నా చిన్నప్పుడు వినేవాళ్ళం అడవిలోంచి అన్నలు వస్తారంట అని. అదేవిధంగా మళ్ళీ సమాజంలో కూడా అన్నలు రావాల్సినటువంటి ఆలోచనలు కొంతమందికి రేకెస్తున్నారు. మీరు దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలను నెరవేర్చి రాజకీయంగా ఎదుర్కోండి, తప్పులేదు. అంతేగాని పర్సనల్గా టార్గెట్ చేసి ఏదైతే ఇన్సిడెంట్స్ జరగటానికి కరెక్ట్గా వారం రోజుల ముందు ఎవరెవరు ఏం మాట్లాడారో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేసుకున్నారు బాబాయ్. 100% ప్రతి ఒక్కళ్ళకి సమాధానం ఇచ్చే రోజు వస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా మా కుటుంబ సభ్యుడైనటువంటి బ్రహ్మనాయుడు గారికి అండగా ఉంటామని మీ అందరి మూలంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.